మీ సింధు. ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ సేఫ్. సో నేనైతే నా కోసం ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశానండి. అదేంటి అని అంటే న్యూ రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ ఫోన్. దీని గురించి రివ్యూస్ కానీ అన్బాక్సింగ్ వీడియోస్ కానీ మీరైతే చాలా చూసుంటారు. బట్ నేనైతే మీకు రివ్యూస్ కానీ ఇలాంటి అన్బాక్సింగ్ అలాంటి వీడియోస్ అయితే ఏం చూపించట్లేదు. వై బికాస్ ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ జోనర్. సో హియర్ ఐఎమ్ షోయింగ్ quick small review. Why? Because I used just not even less than 2-3 hours. ఇది 2-3 hours బ్యాక్ వచ్చిందనమాట. సో నేనైతే మేము ముందే ఓపెన్ చేస్తున్నట్లయితే ఓవర్ యాక్షన్ ఏం చేయను. ఆల్రెడీ అయితే ఓపెన్ చేసేసాను. మొత్తం చూడటం కూడా అంతా జరిగిపోయింది అనమాట. సో ఫోన్ ఏంటి, ఎందుకు కొన్నాను, ఇవన్నీ మాట్లాడుకోవడం దానికన్నా ముందు మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇంకా ఏం చేస్తున్నారంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో దట్ యూ విల్ గెట్ ఆల్ మై నోటిఫికేషన్. సో ఇది నా కోసం నేను నా సొంత మనీతో కొనుక్కున్న ఫోన్ అండి. దిస్ ఈజ్ వెరీ స్పెషల్ ఫర్ మీ. వై? బికాస్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దిస్ ఈజ్ మై పర్సనల్ బై. ఆల్రెడీ నేను ఒక ఫోన్ వాడేదాన్ని. సో నేనైతే నా కోసం థర్డ్ ఇయర్ ఎండింగ్ అట్లా అయితే ఒక ఫోన్ అయితే కొనుక్కున్నాను. దట్ ఈస్ నాట్ మై పర్సనల్ బై. మా మమ్మీ కొనిచ్చారు. ఎంతో అల్లరి చేసిన తర్వాత కొనిచ్చారనమాట. ఆల్మోస్ట్ థర్డ్ ఇయర్ ఎండింగ్ అని చెప్పొచ్చు. ఐ గాట్ ఇట్ ఫర్ మై సెల్ఫ్. ఆల్మోస్ట్ 4-5 years అవుతుంది. సో ఇదైతే మంచి కండిషన్లోనే ఉందండి. కొత్తగా కేస్ కూడా కొన్నాను, కొంచెం బాగుండాలి, న్యూ లుక్ ఉండాలని. బట్ ఐ గివ్ ఇట్ టు మై మామ్ ఆర్ మై బ్రదర్, ఎనీవన్ ఎల్స్. నాకైతే ఇది ఇంకా అట్లానే ఎత్తిపెట్టుకోవాలండి. ఐ హ్యావ్ సో మెనీ బ్యూటిఫుల్ మెమరీస్ విత్ దిస్ ఫోన్. వై? బికాస్ నేనైతే థర్డ్ ఇయర్ ఎండింగ్ అంటే సెకండ్ సెమ్ ఇంకా ఫైనల్ ఇయర్ ఇంకా 2-3 years నౌ. ఇట్స్ ఆల్మోస్ట్ 4 years అని చెప్పచ్చు. ఎవరైనా 4 years ఒక ఫోన్ వాడారా? నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. 4-5 years మీరు యూజ్ చేస్తారు అని అంటే నేనైతే బాగా యూజ్ చేస్తాను ఫోన్ని. మంచి కండిషన్లోనే ఉంది. బట్ ఐ వాంట్ ఇట్ టు గిఫ్ట్ మై సెల్ఫ్ ఎ న్యూ బ్రాండ్ మొబైల్, దట్ టు విత్ మై బడ్జెట్. నా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇంకా మంచి స్మార్ట్ ఫోన్ కావాలి అని చెప్పి ఐ బాట్ దిస్ బ్యూటిఫుల్ రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ ఫర్ మై సెల్ఫ్. ఐ గాట్ నేనైతే చాలా రివ్యూస్ అయితే చూసాను దీని గురించి యూట్యూబ్లో. ఇంకా చాలా 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 రివ్యూస్ అయితే చూసానండి. అవన్నీ చూసిన తర్వాత అయితే నేను ఈ ఫోన్ అయితే కొన్నాను. నాకైతే దీని స్పెసిఫికేషన్స్ ఇంకా దీని ఆప్టిమైజేషన్ ఇవన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. ఇది కెమెరా క్వాలిటీ ఇవన్నీ వాళ్ళు చూపించడం ఇవన్నీ కూడా కాదు. నేను కొన్న తర్వాత నేను చూస్తే ఐ వాజ్ షాక్డ్. వై? బికాస్ ఇట్స్ 108 megapixel కెమెరా అండి. కెన్ యూ బిలీవ్ ఇట్? నాకైతే చాలా బాగా నచ్చింది. ఓపెన్ చేసి మీ ముందైతే చూస్తాను. నేనైతే రావడం వెంటనే ఓపెన్ చేశాను అనమాట. ఇది ఈరోజే వచ్చింది. మార్నింగ్ 9 or 9:30 ఐ థింక్ ఆ టైంలో అయితే వచ్చింది. మీకు చెప్పాను కదా, ఐ గాట్ ఎ బ్యూటిఫుల్ సర్ప్రైజ్ మై సెల్ఫ్ హోలీ అని చెప్పొచ్చు. హోలీ కోసం నాకు నేను కొనుక్కున్నాను. సర్ప్రైజ్ అంటావేంటే నీ ముఖమా అనకండి, బట్ నేనైతే నా కోసం కొనుక్కున్నానండి. సో మీరు ఎవరైనా రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ కొన్నారా? వాటి రివ్యూస్ అన్న మీకు తెలిస్తే నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేనైతే ఇది మీ ముందు మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి మీకైతే చూపిస్తాను. సో లెట్స్ సీ దిస్. దీని బాక్స్ అయితే ఇలా ఉంది. బాగుంది కదా? బయట నుంచి బాక్స్ ఎంత అందంగా ఉందంటే లోపల ఇంకా ఎన్ని మంచి ఫీచర్స్ ఉన్నాయో చూసి. సో ఇప్పుడు ఫోన్ అయితే ఓపెన్ చేసి అయితే చూద్దామండి. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ డిజైన్డ్ బై రెడ్మీ అని ఉంటుందన్నమాట. నెక్స్ట్ దానికి ఒక సిమ్ టూల్ ట్రేని ఓపెన్ చేయడానికి పిన్ ఎవ్రీ ఫోన్కి అయితే ఇస్తారు కదా, అలాంటిది పిన్ కూడా ఇచ్చారు. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ట్రాన్స్పరెంట్ కేస్ అయితే ఇచ్చారనమాట. మన ఫోన్ ఏదైతే గ్లేషియర్ బ్లూ మనం తీసుకున్నామో ఆ ఫోన్ ఈ కేస్లో పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుందో లేదో చూద్దాం. స్టేబుల్గానే ఉంది. ఎలా ఫిట్ అవుతుందో చూద్దాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి మాన్యువల్ అయితే ఇచ్చారనమాట. దీని ఫంక్షన్స్ ఇలాంటివన్నీ చెక్ చేయడానికి మాన్యువల్ కూడా ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ ఫోన్ అయితే ఓపెన్ చేద్దామండి. బాక్స్ నుంచి తీయగానే ఫోన్ అయితే ఇలా కనిపిస్తుంది కదా, బ్లూ కలర్ యాస్టీస్ మనం పెట్టింది అయితే వచ్చింది. కలర్ ఇదంతా బాగుంది. ఫోన్ లోపల ఇంకా ఫీచర్స్ ఇవన్నీ చూసే ముందు ఇంకా ఈ బాక్స్లో ఏమేమి ఉన్నాయైతే చూద్దాం అనమాట.
నెక్స్ట్ ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5020 mAh బ్యాటరీతో వస్తుంది, 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇంకా బాక్స్లో 33 watts ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. బ్యాటరీ లైఫ్ అయితే దీనికి చాలా బాగుంది. 5020 mAh బ్యాటరీ, స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ కాబట్టి మీకు ఈజీగా ఫుల్ వాకింగ్ డే అయితే యూజ్ చేయొచ్చు. ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే 33 watts ఛార్జర్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఛార్జింగ్ పెట్టి 5 to 50% ఛార్జింగ్ మీకు ½ టైం అయితే తీసుకుంటుంది అనమాట ఛార్జ్ అవ్వడానికి. ఫుల్ ఛార్జింగ్ అవ్వాలి అంటే ఫోన్ మీకు 1 hour 30 minutes టైం అయితే తీసుకుంటుంది. నెక్స్ట్ ఇంకా సాఫ్ట్వేర్ గురించి చూస్తే ఇది MIU 12 బేస్డ్ ఆన్ Android 11 మీద రన్ అవుతుంది. కొన్ని యాడ్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి అండ్ MIU కాబట్టి మీకు అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. కాల్ రికార్డ్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు యాప్ లాక్ కూడా చేసుకోవచ్చు, యాప్ని ట్విన్ చేయొచ్చు. అంటే మీరు 2 వాట్సాప్లు 2 యాప్స్ని ఒకేసారి యూజ్ చేయొచ్చు అనమాట. అంటే 2 వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు ఇట్లాంటి ఆప్షన్స్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇట్లానే అన్ని ఫంక్షన్స్ అయితే అయ్యా బ్లాస్టర్ కూడా ఉంది షామీ ఫోన్ కాబట్టి. అండ్ ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయో స్క్రీన్ మీద డిస్ప్లే అయితే చేస్తాను, మీరు చూడొచ్చు. డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే డిస్ప్లే క్వాలిటీ అనేది చాలా బాగుంది. 6.67 inch HD సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. ఇంకా HDR10+ సపోర్ట్తో అప్ టు 1200 nits బ్రైట్నెస్తో వస్తుంది. మీరు డైరెక్ట్గా నెట్తో కూడా యూజ్ చేయొచ్చు. దేర్ విల్ బి నో ప్రాబ్లం. కలర్స్ కానీ, వీవింగ్ యాంగిల్, డిస్ప్లే కానీ చాలా బాగున్నాయి. ఇది వైడ్ సపోర్ట్తో కూడా వస్తుంది. పైగా మనం నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఇలాంటివి HD క్వాలిటీలో చూడొచ్చు. అండ్ ఇంకా స్టీరియో స్పీకర్స్తో కూడా వస్తుంది. సో మీరు డైరెక్ట్గా ఇలా పెట్టి మీరు మూవీస్ చూడాలి అన్న సౌండ్ అవుట్పుట్ మీకు స్పీకర్స్ నుండి చాలా బాగుంది. అండ్ కాకపోతే డాల్బీ అట్మాస్ఫియర్ ఇలాంటివి అయితే ఏమీ లేవు. 3.5 mm జాక్ నుంచి ఆడియో అవుట్పుట్ అయితే మాత్రం బాగానే ఉంది. ఆసమ్ వావ్ అని చెప్పలేం కానీ డాల్బీ స్పీకర్స్ అలాంటివి ఏమీ లేవన్నమాట. నెక్స్ట్ ఇంకో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే కెమెరా అని చెప్పొచ్చు. బ్యాక్ సైడ్ మెయిన్ 108 MP రేర్ కెమెరాతో FHO 1.9తో వస్తుంది. 8 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. 5 MP టెలి మ్యాక్రో కెమెరా విత్ FHO 2.2, 2 MP డెప్త్ సెన్సార్ విత్ FHO 2.2తో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి 16 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఇచ్చారు. సో ఇప్పుడు నార్మల్ ఇంకా 108 MP కొన్ని పిక్చర్స్ అయితే మనం టెస్ట్ చేసి చూద్దాం. నార్మల్ ఇంకా 108 MP ఇక్కడ కొంచెం చూస్తే నార్మల్ మోడ్లో కన్నా కొంచెం 108 MP మనకి జూమ్ చేస్తే ఇంకా క్లియర్గా కొన్ని డీటెయిలింగ్స్ కానీ, కలర్స్ కానీ ఇవన్నీ నీట్గా కనిపిస్తుందని చెప్పొచ్చు. నార్మల్ మోడ్లో కన్నా 108 MP మనకి ఇక్కడ బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే జూమ్ చేసి చూసినప్పుడు మనకి కొంచెం బెటర్గా కనిపిస్తుంది. లో లైటింగ్లో మాత్రం కొద్దిగా రివర్స్ అవుతుంది. నార్మల్లోనే కొంచెం క్లారిటీ ఉంటుంది. లో లైట్లో మీరు 108 MP తీసినట్టయితే మాత్రం అంతగా డీటెయిల్స్ ఏమి ఉండవు. కెమెరా దీనికి మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి ఈ ఫోన్లో. నెక్స్ట్ ఇంకా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం డిజైన్ అయితే చేంజ్ చేశారు. MI 11 అనుకుంటా ఈ కెమెరా, ఈ సెటప్ అంతా ఇట్లా వచ్చింది. సేమ్ అన్నిటికీ ఇదే సెటప్ షామీ తీసుకొచ్చాడు. డిజైన్ అయితే చూడడానికి బ్యాక్ సైడ్ నుంచి లుక్ అయితే చూడడానికి చాలా బాగుంది. కాకపోతే కెమెరా కొంచెం పైకి వచ్చినట్లు అనిపిస్తుంది. సో ఇది మీరు చూడొచ్చు. కింద పెట్టిన తర్వాత మనకి కొద్దిగా డిస్కంఫర్ట్, ఇంకా ఫోన్ టిల్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే కెమెరా టాప్ కొద్దిగా పైకి వచ్చింది అనమాట. లుక్ వైజ్ అయితే మాత్రం నాకు ప్రో చాలా బాగా నచ్చింది. కలర్స్ అన్నీ బాగున్నాయి చూడడానికి. బాయ్స్కి అయితే బ్రాంజ్ ఇంకా డార్క్ నైట్ కలర్స్ బాగుంటాయి. కానీ మన గర్ల్స్ హ్యాండ్స్లో అయితే ఈ గ్లేషియర్ బ్లూ క్యూట్ ఉంటుంది. చాలా క్లాసీ లుక్స్ అయితే ఇస్తుంది అనమాట. ఇది కొంచెం మ్యాట్ ఫినిష్లో అయితే వచ్చింది. ఫింగర్ ప్రింట్స్ని ఏం అట్రాక్ట్ చేయట్లేదు. ఇది ఐ థింక్ బ్లాక్ కలర్ అయితే ఫుల్గా ఫింగర్ ప్రింట్స్ని అట్రాక్ట్ చేస్తుంది అనుకుంటా. ఈ బ్రాంజ్ ఇంకా అంత అట్రాక్ట్ చేయదు. మేబీ మీకు ఫోన్ నీట్ అండ్ క్లీన్గా యూస్ చేయాలి అనుకుంటే యూ షుడ్ గో ఫర్ బ్రాంజ్ అండి. కొంచెం వెయిట్ అనిపిస్తుంది ఫోన్. మరీ హెవీ వెయిట్ కాదు, మరి మీడియం అయితే కాదు. 192 grams వెయిట్ అయితే వస్తుంది. వై? బికాజ్ 5020 mAh బ్యాటరీ వస్తుంది కాబట్టి.
నెక్స్ట్ సెన్సార్స్ గురించి చూస్తే సెన్సార్స్ అయితే అన్నీ ఉన్నాయి. సెన్సార్స్ అన్ని చాలా బాగా వర్క్ అవుతాయి. ఎక్కడ ప్రాబ్లం అయితే ఏం లేవు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మీకు సైడ్ మౌంటెడ్ సెన్సార్ ఇచ్చారు. అయినా కూడా మీకు చాలా బాగా వర్క్ అవుతున్నాయి. చాలా ఫాస్ట్ ఇంకా చాలా అక్యురేట్గా ఉంది. ప్రో మ్యాక్స్లో స్నాప్డ్రాగన్ 750G తీసుకొచ్చి 5G సపోర్ట్తో వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. ఒక 1000 రూపీస్ ఎక్కువ పెట్టినా పర్లేదు. ప్రోకి ప్రో మ్యాక్స్కి మధ్యలో కొద్దిగా కొంచెం డిఫరెన్స్ అయితే మనం చూసేవాళ్ళం అనమాట. సో దిస్ ఇస్ ద ఫోన్ గాయస్, చూసారు కదా మొత్తం డిస్ప్లే ఎలా ఉందో. అండ్ లుక్ అట్ ద బ్యాక్, ఎంత క్యూట్గా ఉంది. ఐ మీన్ గలీగా క్యూట్గా ఉంది కదా చూస్తుంటే. ఎంత మంచి బ్లూ అని చెప్పచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ బ్లూ కలర్ నేమ్ ఏంటి అంటే, ఐ మీన్ ఈ ఫోన్ నేమ్ ఏంటి అని అంటే గ్లేషియర్ బ్లూ అండి. ఇది ఐ మీన్ 3 కలర్స్లో అవైలబుల్గా ఉంది. బ్రాన్స్, ఇంకా గ్లేషియర్ బ్లూ, ఇంకా డార్క్ నైట్. ఐ చూస్ దిస్ గ్లేషియర్ బ్లూ ఫర్ మై సెల్ఫ్. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. వెన్ యూ హోల్డ్ ఇట్ ఇన్ యువర్ హ్యాండ్స్లో ఇట్లా పట్టుకుంటేనే ఎంత స్టైలిష్గా ఉందో కదా. వెన్ యూ వాక్ ఇన్ ద రోడ్ ఆర్ వాక్ ఎనీవేర్, పీపుల్ లుక్ ఎట్ యూ డెఫినెట్లీ. ఎందుకంటే అంత ప్రీమియంగా, అంత క్లాసీగా, అంత ఎలిగెంట్గా ఉందో ఈ కలరు. సో నాకైతే ఈ కలర్ చాలా బాగా నచ్చింది. వై బికాస్ బ్లూ, ఇట్స్ డెఫినెట్లీ ఆల్వేస్ ఎ ఫేవరెట్ ఫర్ ఎనీ వన్. దట్స్ ఇట్ అబౌట్ దిస్ బ్యాక్ కలర్ అనమాట. యూ కెన్ సీ ద బ్యాక్ కెమెరా బంప్. చూసారా, 4 క్వాడ్ క్యామ్ కెమెరా, ఐ మీన్ 108 మెగాపిక్సెల్ క్వాడ్ క్యామ్ కెమెరా వచ్చిందండి. 108 మెగాపిక్సెల్ గాయస్, వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? గో ఆన్ గెట్ ఇట్ యువర్ ఫోన్. తక్కువ బడ్జెట్లో 108 మెగాపిక్సెల్ ఫోన్ ఎవరు ఇస్తారండి మనకి? నాకైతే షాకింగ్ అనిపించింది. వెన్ ఐ సీ దిస్, ఐ డెఫినెట్లీ వాంట్ టు బై. దట్స్ వై ఐ హ్యావ్ గాట్ ఇట్ ఫర్ మై సెల్ఫ్. సో మీరైతే ఇది ప్రమోషన్ వీడియో అనుకోకండి, ఎందుకంటే మనకు అంత సీన్ కూడా లేదు. ఐ హోప్ రెడ్మీ నోట్ 10 ప్రో వాళ్ళు నాకు ప్రమోషన్ చేయాలి, చేయమని అడగాలి అని చెప్పి హోపింగ్ సో మచ్. బట్ ఫోన్ అయితే ఇలా ఉంటుందండి. బ్యాక్ ఫ్రంట్ డిస్ప్లే అయితే ఇలా ఉంటుంది. చాలా చక్కగా ఉంది. దే హ్యావ్ గివెన్ దిస్ సైడ్ సెన్సార్ ఆన్ అండ్ ఆఫ్ బటన్. సో నేనైతే దానికి ఐ మీన్ మ్యాచింగ్ అయితే మనకి ఇయర్ ఫోన్స్ అలాంటివి కావాలి కదా, ఎందుకంటే మనకి రెడ్మీ నోట్ 10 ప్రో వాళ్ళు అయితే మనకి ఇయర్ ఫోన్స్ అయితే ఇవ్వలేదు. సో నేనైతే ఈ బోట్ నుంచి సౌండ్ యాజ్ ఫంక్ అని చెప్పి కార్తికేయన్ ఫోటో వచ్చి ఇలా ఒక క్యూట్ బోట్ ఇయర్ ఫోన్స్ అయితే కొనుక్కున్నాను. ఎందుకంటే బ్లూకి పింక్ మ్యాచ్ అవ్వాలి కదా. ఐ ఆల్వేస్ చూస్ సమ్ గర్లీ థింగ్స్ అండి. నాకు చాలా ఇష్టం. నేను ఇంకా చిన్నపిల్లల వేషాలు అయితే వేస్తూ ఉంటాను, ఎందుకంటే ఇట్స్ నైస్. సమ్ బార్బీ కలర్స్, ఈ బ్లూస్, ఇంకా పింక్స్, ఈ పేస్టల్స్, ఈ గ్రీన్స్, ఇవన్నీ చాలా బాగుంటాయి. నాకైతే నచ్చుతాయి. మీకు కూడా అలాంటివన్నీ నచ్చితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ గో ఫర్ దిస్ టైప్స్. దీని రివ్యూ ఇలాంటివి ఏమి ఇవ్వట్లేదు. నేనేం కొనుక్కున్నాను అని చెప్పి మీతో అయితే షేర్ చేస్తున్నాను. యా, నైస్ కదా. పింక్కి బ్లూ ఆల్వేస్ మ్యాచ్ అవుతుంది. సో నేనైతే బ్లూ ఫోన్ ఇంకా మ్యాచింగ్ కోసం పింకీ ఇయర్ ఫోన్స్ అయితే కొనుక్కున్నాను. నైస్. దీనికి 3.5mm జాక్ అయితే ఇక్కడ ఇచ్చున్నారండి. మామూలుగా రెడ్మీ నోట్ 10 నాకైతే కింద ఇస్తారనుకుంటా, ఐ డోంట్ నో మచ్, బట్ దీనికైతే పైన ఇచ్చారు. నైస్. యూ కెన్ ఈజీలీ హ్యాండీగా ఉంటుంది కింద కన్నా పైన. మోర్ కంఫర్ట్ ఈవెన్. You can nicely keep it on your eyes and enjoy the music. Why? Because here they have given you dual speakers. పైన ఒకటి ఇంకా కింద కూడా స్పీకర్స్ ఇచ్చారు. ఒకటి ఆఫ్ చేసుకున్నా ఇంకోటి వినిపిస్తుంది, ఇంకోటి ఆఫ్ చేసుకున్నా ఇంకోటి వినిపిస్తుంది అనమాట. అలా అయితే మనకి ఆప్షన్ అనేది ఇచ్చారనమాట. చూద్దాం వీటి సౌండ్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి అని చెప్పి. మీకు కంపల్సరీ వీడియో ఎండ్ అయిపోలేకపోతే నేను మ్యూజిక్ వీడియో మీద మీకైతే చూపిస్తాను. ఎందుకంటే నేనైతే దీని గురించి విన్నాను, ఒకటి సరిగ్గా అంటే అంత ఎఫెక్టివ్గా లేదు అని చెప్పి సౌండింగ్ సిస్టమ్ ఇవన్నీ కూడా. బట్ ఇట్స్ ఓకే ఫర్ మీ, ఎందుకంటే 1 ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. నేను మరి అంత మచ్ లౌడెడ్తో అయితే వినను. బై బికాస్ ఐ ఆల్వేస్ క్యారీ ఇయర్ ఫోన్స్ విత్ మీ, బ్లూటూత్ ఇలాంటివి అయితే క్యారీ చేస్తూనే ఉంటాను. ఐ డోంట్ హియర్
అంటే బయటకి ఎక్కువ పెట్టుకొని అయితే వినను, బయటకి ఎక్కువ వినిపించట్లేదు, ఎక్కువ సౌండ్ ఆడిబుల్గా లేదు, డ్యూయల్ స్పీకర్స్ ఇచ్చినంత మాత్రాన ఇది పెద్ద ఎఫెక్టివ్గా అయితే లేదు అని చాలామంది చెప్తున్నారు. ఇట్స్ ఓకే ఫర్ మీ, నాకైతే ఈ మాత్రం చాలు అనిపిస్తుంది. వై బికాస్ నేను అంత లౌడ్ ఎఫెక్ట్తో అయితే వినను. సో ఇది ఫ్రెండ్స్, దీంట్లో నాకు నచ్చినవి మాత్రం ఓవరాల్గా ప్రైస్కి మంచి ప్యాకేజింగ్ అని చెప్పొచ్చు. 18,999కి ఒక బడ్జెట్ ఫ్రెండ్లీలో స్మార్ట్ ఫోన్ అయితే వస్తుందని చెప్పొచ్చు అనమాట. అది కూడా 108 మెగాపిక్సెల్ కెమెరా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ రివ్యూ ఆర్ అన్బాక్సింగ్ అయితే మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్, ఇంకా షేర్, ఇంకా కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ఉంటాను. అంతవరకు సీ యూ సూన్, బాయ్, టేక్ కేర్.